బ్రేకింగ్ న్యూస్ ఫిలిం ఛాంబర్లో కీలక భేటీ కొనసాగుతుంది. వేతనాల పెంపు సహా పలు అంశాలపై ఫెడరేషన్ నాయకులతో చర్చిస్తున్నారు నిర్మాతలు. అయితే ఈ రోజు సమస్యకు పరిష్కారం లభించకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్నారు సినీ కార్మికులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాగర్, కమిటీ సమావేశం కొనసాగడం మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ సమావేశంలో వాళ్ళ డిమాండ్ల పరిష్కారం అనేది జరగకపోతే ఖచ్చితంగా ఈ ఏదైతే ర్యాలీలు కానీ బంద్లు కానీ నిర్వహిస్తున్నారో వాటిని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కార్మికులు హెచ్చరించడం కూడా మనం చూస్తున్నాం. ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు సాగర్? విశ్రత్న సినీ కార్మికుల సమ్మె 6వ రోజుకి చేరింది. షూటింగ్లకు హాజరు కాకుండా తమ బంద్ను కార్మికులు 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి 24 యూనియన్ల కార్మికులు కూడా కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 6 రోజులుగా వివాదం కొనసాగుతుంది. నిర్మాతలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కార్మికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నేతలకు ఓ నిర్మాత లీగల్ నోటీసులు పంపించడంతో ఇంకా వివాదం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ ఇంటరీ కోఆర్డినేషన్ కమిటీని వేసింది. కోఆర్డినేషన్ కమిటీ ద్వారా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపే దిశగా వరుస చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఫెడరేషన్ యూనియన్లకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్. సో ఈ సమావేశంలో కార్మికులకు సంబంధించిన 4 అంశాలపైన కీలక చర్చ అయితే కొనసాగుతుంది. సో 30% వేతనాలతో పాటుగా ఏ రోజుకు ఆ రోజు వేతనాలు చెల్లించాలి. ఐడి కార్డ్ ఏదైతే యూనియన్ మెంబర్షిప్ ఉన్న వారికి లేని వారికి షూటింగ్లకు సంబంధించిన అంశంతో పాటుగా పని వేళలు ఇప్పటి వరకు 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 అవర్స్ ఉంటే దాన్ని కొంత పని వేళలు మార్పు చేయాలని కూడా యూనియన్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 4 అంశాలపైన కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో 24 క్వార్టర్కి సంబంధించినటువంటి డైలీ వేజెస్కి సంబంధించినటువంటి 13 యూనియన్లకు సంబంధించినటువంటి ఇద్దరు కార్మిక సంఘాల నేతల చొప్పున 26 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సమావేశం నిర్మాతలతో ఇద్దరితో కలిసి ఇటు నిర్మాతలతో పాటు ఇటు యూనియన్ ఫెడరేషన్ సభ్యులతో కలిసి కూడా ఈ సమావేశం నిర్వహించనున్నది కోఆర్డినేషన్ కమిటీ. మరి ఈ సమావేశంలో కీలక భేటీ జరుగుతున్న నేపథ్యంలో కీలక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సమస్యల పరిష్కారానికి ఏదైతే కార్మికులు కోరుతున్నటువంటి డిమాండ్లను నెరవేర్చే దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. సో ఒకవేళ డిమాండ్ల సాధనకు వారు సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10 నుంచి 12 సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి. సో షూటింగ్లను తమ అనుమతి లేకుండా నిర్వహించొద్దంటూ కూడా ఫిలిం ఛాంబర్ నిన్న ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో కొంత ఆందోళనలో నిర్మాతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ కీలక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. రేపటి నుంచి అంటే ఆదివారం నుంచి ధర్నాలు నిర్వహించడం, ఫెడరేషన్ యూనియన్ కార్యాలయం నుంచి ఫిలిం ఛాంబర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలంటూ కూడా కార్మిక సంఘాల నేతలు యోచిస్తున్నారు. అప్పటికీ కూడా నిర్మాతలు సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసే యోచనలో కూడా కార్మిక సంఘాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ రోజు అనేది ఒక కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది చూడాలి. నిర్మాతలు ఈ 4 అంశాలపైన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారా లేదా, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఏం తేలుతుందనేది చూడాలి. ఒకవేళ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన అయితే ఉధృతం చేస్తామని చెప్పి కూడా సినీ కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు చర్చిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా 4 అంశాల గురించి కూడా చర్చిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ ఈ చర్చల్లో తమ డిమాండ్లు కానీ పరిష్కారం జరగకపోతే ఖచ్చితంగా ఉధృతం చేస్తాం అని చెప్పి కూడా అటు కార్మికులు ఇప్పటికే తెలియజేసిన ప్రక్రియను